హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ స్టేట్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి. మా బాబు సైఫ్కి 600 గాను 500 మార్క్స్ వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. 1995-96లో నా 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు తిరుగూరు నుంచి మా ఊరు ఒక బస్సు వచ్చేది, తిరుగూరు బస్సు. దానికి న్యూస్ పేపర్ వచ్చేది. మా నాన్నగారు వెళ్ళి ఆ తిరుగూరు బస్సు ఉదయం 9:30కి వచ్చిన బస్కి అందులో న్యూస్ పేపర్ తీసుకొని ఇందులో మా అబ్బాయి నెంబర్ ఉందేమో చూడండి అని అక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తూ ఉంటే మీ అబ్బాయి నెంబర్ లేదు, ఫెయిల్ అయ్యాడని చెప్పారు. ఆ రోజు మా సెంటర్ లో ఉన్న సుబ్బారావు గారు బడ్డీ కొట్టు చాటును నిలబడి నేను మా నాన్న అబ్జర్వ్ చేశాను. చాలా విచారంగా బాధతో తలదించుకొని ఇంటికెళ్లిపోయాడు. 10వ తరగతి ఫెయిల్ అయిన కొడుకుని ఊహించుకుంటూ సెంటర్ నుంచి ఇంటికెళ్లిపోయిన మా నాన్న ఫీలింగ్స్ ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నవి. సో నేను చిన్నప్పటి నుంచి నా కొడుకు చెబుతా ఉండేవాడిని, ఇంగ్లీషు మ్యాథ్స్ అనేవి నన్ను బాగా బాధ పెట్టినవిరా, చాలా భయపడ్డాను వాటి మీద నీకు మంచి గ్రిప్ రావాలని. అలాగే ఇప్పుడు మ్యాథ్స్ లో 100కి 90 మార్క్స్, ఇంగ్లీష్ లో 100కి 93 మార్క్స్ సంపాదించుకున్నాడు. లాంగ్వేజ్ లో కొంచెం తెలుగు, హిందీలో కొంచెం మార్క్స్ తగ్గినాయి. అయినా కానీ 600కి 500 స్కోర్ చేశాడు. తండ్రిగా నేను గర్వపడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. కానీ మా బాబు కొంచెం డిసప్పాయింట్ గా ఉండడం, ఇంకా మార్క్స్ వస్తే బాగుండేదని. వీటికి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మన లైఫ్ ఒక 40 సంవత్సరాలు ఉద్యోగస్తులుగా ఉండటానికి సంపాదించుకునేవే ఈ సర్టిఫికెట్స్ అనేవి. ఆ తర్వాత ఉద్యోగాల్లో మనం పొందే సక్సెస్ కి ఈ సర్టిఫికెట్స్ కి సంబంధం ఉండదు. ఇంటర్మీడియట్ గొప్పగా చదువుకొని ఆ తర్వాత ఎంసెట్ లో ర్యాంకులు తెచ్చుకొని మంచి కాలేజీల్లో అభ్యసించి ఉద్యోగాలు సంపాదించుకొని సెటిల్ అయితే అందరి జీవితాలు బాగుంటాయి. మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు డిసప్పాయింట్ కామాకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ధైర్యాన్ని చెప్పండి. ఇంకా మనం చదువుకోవడానికి గొప్ప గొప్ప చదువులు మన ముందున్నాయి. నేను 10th క్లాస్ లో ఒక సంవత్సరం ఖాళీగా ఉండి ఫెయిల్ అయ్యి కేవలం 275 మార్క్స్ తోనే నేను ఇంటర్మీడియట్ లో అడుగుపెట్టాను. ఇంటర్మీడియట్ కూడా అన్ని బోర్డర్ మార్క్సే. ఆ తర్వాత డిగ్రీ SR&B జనరల్ కూడా అన్ని బోర్డర్ మార్క్స్ తోనే పాస్ అయ్యాను. ఇవాళ 1000 కోట్ల టర్నోవర్ చేసే ఒక పెద్ద కంపెనీలో ఒక డివిజనల్ హెడ్ గా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉద్యోగాన్ని చేస్తున్నాను. పిల్లలు ధైర్యంగా ఉండే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు దీంట్లోంచి లెసన్స్ నేర్చుకుని ఇంటర్మీడియట్ లో ఇంకా బెటర్ గా ఎలా పోవాలనేది ప్లాన్ చేసుకోండి. అలాగే మా బామ్మర్ది కొడుకు జనీఫ్, వీడికి కూడా ఈ రోజు వచ్చిన 10th రిజల్ట్స్ లో 600కి 547 మార్క్స్ సంపాదించాడు. కంగ్రాచులేషన్ జనీఫ్. వీడిద్దరు సొంత అన్నా చెల్లెల పిల్లలు, ఒకే క్లాస్ 10th క్లాస్ లో ఉన్నారు, ఒకే ఇయర్ జన్మించారు. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎవరు డిసప్పాయింట్ కావద్దు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి నాంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మీరు మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు, ఆ ఎఫర్ట్స్ తగ్గట్టుగా మార్క్స్ వచ్చినాయి. తల్లిదండ్రులు కూడా పక్క పిల్లల్ని చూసో లేకపోతే ఇంకెవరినో చూసో మీ పిల్లల్ని విమర్శించమాకండి. సో వచ్చిన మార్క్స్ లోనే సంతృప్తి చెంది నెక్స్ట్ ఇయర్ ఎలా సక్సెస్ఫుల్ గా ముందుకు పోవాలనేదే మీరు ఎంకరేజ్ చేయాల్సిన సమయం ఇది. పాస్ అయిన పిల్లలందరికీ మరొకసారి విషెస్ అందిస్తూ అలాగే మా పిల్లలకు కూడా మీ అందరూ బ్లెస్సింగ్స్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.